డిప్యూటీ సీఎం గారి మోటో అంటే ఐ థింక్ మేబీ ద క్వశ్చన్ ఈజ్ ఎబోవ్ మై వాట్ ఐ మీన్ గ్రేడ్ అనుకోవచ్చు నేను. బట్ స్టిల్ ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. నేను ఆ మధ్యన ఎక్కడో బీఫ్ గోమాంసం సుమారుగా 1,00,000 టన్నులో 1,00,000 కేజీలు వైజాగ్లోనే ఒక గోడౌన్లో దొరికింది. ఇంత పెద్ద ఎత్తున బీఫ్ వ్యాపారం మీ రాష్ట్రంలో జరుగుతుంది, గోవధ జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ గగ్గోలు పెట్టారు. జస్ట్ హ్యాపెన్ 1 month బ్యాక్. ఇదే కదా ఒక్క మాట మాట్లాడారు ఆయన. ఒక్క మాట చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒక్క మాట మాట్లాడారా? మీరు సనాతని కదా, మీరు హిందూ ధర్మ పరిరక్షకులు కదా. మీరు ఇంత పెద్ద ఎత్తున గోవధ జరిగి ఇంత పెద్ద ఎత్తున బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ రాలేదు. ఇలాంటి చర్చ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంటే అంత నీట్గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను కంట్రోల్లో పెట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛిత ఇబ్బందులు లేకుండా, ఇలాంటి ఇలిసిట్ వ్యాపారాలు జరగకుండా. ఈరోజు మీ హయాంలో జరుగుతుంటే మీరు ఒక్క మాట మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గారు మన పరకామణి ఇష్యూ మీద ప్రెస్ మీట్లో మాట్లాడారు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం, కోర్టులో జరిగినటువంటి, లోక్ అదాలత్లో జరిగినటువంటి, జడ్జి ఆధ్వర్యంలో జరిగినటువంటి సెటిల్మెంట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి అంటారు, మీ మతంలో జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా? మీ మతంలో జరిగితే ఇంత చిన్న సమస్య మీరు మాట్లాడతారా? నిజంగా ఎలాగా ఇది ప్రజాప్రతినిధులు అంటే ఇంక ప్రజలు ఏమీ అబ్జర్వ్ చేయడం లేదని అనుకుంటారా? ప్రజలేమి వీళ్ళ పద్ధతుల్ని, వీళ్ళ మాటల్ని ఎవరు అబ్జర్వ్ చేయడం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, మనం మాట్లాడిందే వాళ్ళ చెవిలోకి చేరుతుందిలే అని అనుకుంటా ఉంటారా? సనాతని అని చెప్పుకొని మీరు ఇంత పెద్ద ఎత్తున బీఫ్ వ్యాపారం జరుగుతుంటే మీరు మాట్లాడరు. పరకామణి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పరిధిలో జరిగినటువంటి సెటిల్మెంట్ ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదుగా, భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి చేయలేదుగా. కోర్టు పరిధిలో, లోక్ అదాలత్ అంటే కోర్టు పరిధిలో జరిగినటువంటి సెటిల్మెంట్ గురించి ఆ రోజు జరిగినటువంటి అంశాలు మాట్లాడితే మీ మతంలో జరిగితే మీరు ఎలాగే ఊరుకుంటారా అని అడగటం ఆయన యొక్క సంకుచిత భావాలకి ఇది ఒక నిదర్శనం. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మతం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు, మతాల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రాలని పరిపాలిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని గమనించమని కోరుతున్నాం.